ఇప్పుడు అన్ని రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూ అనేది కామన్గా మారింది. అయితే యూపీఎస్సీ లాంటి ఇంటర్వ్యూల్లో అభ్యర్థి వ్యక్తిత్వం, స్వభావాన్ని పూర్తిగా అంచనా వేసే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కొన్నిసార్లు చాలా సిల్లీగా అనిపించే వింత ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. అయితే యూపీఎస్సీలో ఇటీవల ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూ బోర్డు అడిగిన ప్రశ్న వైరల్గా మారింది. భార్య తన శరీరంలోని ఏ భాగాన్ని ముట్టుకోవడానికి భర్తకు పర్మిషన్ ఇవ్వదు అనేది ఆ క్వశ్చన్. దీనికి చాలామంది సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇండియాలో భార్యలు తమ పాదాలను తాకడానికి భర్తకు పర్మిషన్ ఇవ్వరు. ఇదే ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మన సంస్కృతిలో భర్తను భార్య కంటే ఉన్నత స్థానంలో చూస్తారు. భర్త ఎల్లప్పుడూ భార్య కంటే ఎక్కువ గౌరవం పొందాలని మన సమాజం కోరుకుంటుంది. భార్య తన భర్త కాళ్ళకు మొక్కితే సమాజం అంగీకరిస్తుంది. కానీ భర్త తన భార్య కాళ్ళపై పడితే విమర్శిస్తుంది. అది భర్త గౌరవానికి భంగం చూస్తుంది. అందుకే భర్త తన పాదాలు తాకకుండా భార్య చూసుకుంటుంది. ఇది ఒక రకమైన గౌరవం. మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో పెళ్ళిళ్ళు ఇప్పుడున్నట్లుగా ఉండేవి కావు. భర్త, భార్య వయసులో చాలా తేడా ఉండేది. భర్త వయసు చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో భర్త అంటే ఒక రకంగా భార్యకు గురువు లాంటివాడు. అతడు భార్యను రక్షించేవాడు, గైడెన్స్ ఇచ్చేవాడు. అందుకే వైఫ్ హస్బెండ్ పాదాలను టచ్ చేసేది. హస్బెండ్ వైఫ్ పాదాలను ముట్టుకుంటే ఆమె ఆయుష్ తగ్గుతుందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అప్పట్లో భార్య అంటే ఇంటిని చక్కబెట్టేది, భర్తకు సఫర్యలు చేసేది. ఈ రకమైన సంబంధంలో భార్య తన భర్త పాదాలను మొక్కేది. అంటే భర్తను గౌరవిస్తున్నట్లు తెలిపేది. మొదట్లో ఇది ప్రేమతో, గౌరవంతో చేసేవారు. కానీ కాలక్రమంలో ఇది ఒక ఆచారంగా మారిపోయింది. కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే కాదు. ఈ ఆచారం స్టూడెంట్స్, టీచర్స్, శిష్యులు, పండితులు, భక్తులు, స్వామీజీల మధ్య కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరి విషయంలో చిన్నవారే పెద్దవారికి దండం పెడతారు. కానీ భర్త ప్రేమ, గౌరవంతో భార్య పాదాలను టచ్ చేయడంలో తప్పు లేదని కొందరు వాదిస్తూ ఉన్నారు.